గుంటూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో లీకేజ్ అయితే అదే అలాంటి పరిస్థితే ఉంది. ఆముదాల వలస ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీడియో అది లీకేజ్ జరిగింది. ఓ పక్కనేమో అనంతపురం. ఈ సినిమాకి సంబంధించి అసలు ఒక సినిమాకి సంబంధించి ఎమ్మెల్యే ఆడియో లీకేజ్ అవ్వటం, ఒక ఎమ్మెల్యే పని కట్టుకొని ఈ సినిమా ఆడదని చెప్పడం నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం. అసలు రాజకీయాలు ఎందుకు ఇలాగా సినిమాలు వెంట పడుతున్నాయి? అసలు జూలీ ఎన్టీఆర్ వెనకాల ఎందుకు రాజకీయాలు తిరుగుతున్నాయి? అసలు అతను మొట్టమొదట ఈ రిలీజ్కి ముందు జరిగినటువంటి ఈవెంట్లోనే ఒక మాట అన్నాడు, సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు నాకున్నాయి, అభిమానులు అంట నాకున్నంత వరకు ఎవరు నన్ను ఏమీ చేయలేరు, ఆపలేరు. ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ ఈ ఆడియో లీకేజ్ మాత్రం ఒక విధంగా ఎన్టీఆర్కి సింపతినే తీసుకొచ్చింది. చాలా మంది సినిమా పరిశ్రమలో ప్రముఖులు కూడా ఇండైరెక్ట్ గా కానీ లోపల గుసగుసలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే చేయటం ఏంటని చెప్పి చెప్తున్నారు.